హలో ఫ్రెండ్స్, ఇవాళ నేను ఎనియోమా ఈ న్యూసో యొక్క పరిశోధన గ్రంథం కంపారేటివ్ స్టడీ ఆఫ్ రిలీజన్ నుంచి కాస్త విషయాన్ని మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. ఎందుకంటే మనిషికి ఎడ్యుకేషన్, దాంతోపాటు ఫిజికల్ నీడ్స్ ఎంత అవసరమో రిలీజియన్ కూడా అంతే అవసరము చెప్పుకుంటూ వచ్చాను. హోలిస్టిక్ డెవలప్మెంట్, ఇండివిజువల్ యొక్క హోలిస్టిక్ డెవలప్మెంట్ జరగాలంటే ఈ 3 ఫ్యాక్టర్స్ కూడా పర్ఫెక్షన్ పొందాలి. 3 ఫిజికల్, ఇంటలెక్చువల్, స్పిరిచువల్ ఫ్యాక్టర్స్లో, ఆస్పెక్ట్స్లో అడ్వాన్స్ కావాలి. రిలీజన్ అనడంతో గాడ్ గుర్తుకు రావడం, సమస్త విశ్వాన్ని సృష్టించిన సూపర్ పవర్నే గాడ్ అని పిలుస్తూ ఉంటాం. గాడ్ అంటే జనరేటర్, ఆమ్ని ప్రెజెంట్, ఆమ్ని పొటెంట్, డిస్ట్రాయర్ అని కూడా మనం ఒక ఎక్స్పాన్షన్ని కూడా తీసుకోవడం జరిగింది. అయితే సృష్టికర్త గాడ్ విషయంలో విభిన్నమైనటువంటి అభిప్రాయాలు కలిగినటువంటి వ్యక్తులు సమాజంలో మనకు కనిపిస్తూ ఉంటారు. ఈ థీసిస్ యొక్క ఇంట్రొడక్షన్ నుంచి నేను ఏదైతే విషయాన్ని మీ ముందు ఉంచబోతున్నానో దాంట్లో ప్రపంచంలో ఎన్నో రిలీజియస్ బిలీఫ్స్ హ్యుమానిటీకి సంబంధించినటువంటివి ఈ కంపారేటివ్ స్టడీ ఆఫ్ రిలీజియన్ నుంచి మనం తెలుసుకోగలుగుతాం. ఏ రిలీజియన్ యొక్క కాన్సెప్ట్ ఏంటి, ఏ రిలీజియన్ చెప్తున్నది ఏంటి. ఇక్కడ ఈ స్టడీలో లేదా రిలీజియన్స్ని కంపేర్ చేయడం అనేటటువంటిది ఫేస్ టు ఫేస్ రిలీజియన్స్ని డిస్క్రైబ్ చేయడం, ఈ డిస్క్రైబ్ చేయడాన్ని ఫోకస్ చేయడం, ఇది కంపారేటివ్ స్టడీ చేస్తుంది తప్ప ఏ మతాన్ని హార్ష్గా క్రిటిసైజ్ చేయడం కానీ దాన్ని ఎవాల్యుయేట్ చేయడం కానీ సరైనటువంటి విధానము కాదు. ఎందుకంటే ఒకటి కంటే ఎన్నో రిలీజియన్స్ ప్రపంచంలో మనం చూస్తూ ఉంటాం. మన దేశంలో కూడా, ఎందుకంటే మన దేశం కూడా సెక్యులర్ కంట్రీ కాబట్టి వివిధ మతస్థులు మన దేశంలో నివసిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రిలీజియన్స్ని కంపేర్ చేసే అవకాశం ఉంది. ఈ కంటెంపరీ సొసైటీ ఏదైతే ఉందో ఈ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఎంబాడీడ్ ఇన్ మోడర్నిజంతో ఎంబాడీ అయినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి యుగం మన కంటెంపరీ సొసైటీ. సైన్స్ అండ్ రిలీజన్ చాలా ముఖ్యమైనటువంటివి, చాలా వాటికి. ఎందుకంటే ఆల్బర్ట్ ఐన్స్టైన్
చెప్పినటువంటిది మనం గమనించినట్టయితే, సైన్స్ వితౌట్ రిలీజన్ ఈజ్ లేమ్ అండ్ రిలీజన్ వితౌట్ సైన్స్ ఈజ్ బ్లైండ్. ఇక్కడ రిలీజన్కి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ మనం తెలుసుకోగలుగుతాం. రిలీజన్ లేకుండా సైన్స్, సైన్స్ లేకుండా రిలీజన్ ఉండదు. అంటే రిలీజన్ అనేటటువంటిది సైంటిఫిక్ అనేటటువంటిది మనం అర్థం చేసుకుంటాం. ఇక్కడ సైన్స్కి రిలీజన్కి అవినాభావ సంబంధం అనేటటువంటిది మనం ఈ కొటేషన్లో గమనిస్తాం. ముఖ్యంగా మోడర్న్ టైమ్స్లో ఈ రిలీజన్ యొక్క ఫినామినన్ ఎన్నో అటాక్స్కి గురి కావడం జరిగింది. ఉదాహరణకి ఈ జర్మన్ క్లాసికల్ స్కాలర్, ఫిలాసఫర్ మరియు క్రిటిక్ ఆఫ్ కల్చర్ ఫ్రెడరిక్ నీట్షే ఈయన చాలా ఇన్ఫ్లుయెన్షియల్ మోడర్న్ థింకర్స్గా గుర్తింపు పొందాడు. మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ ఆఫ్ ఆల్ మోడర్న్ థింకర్స్, వన్ ఆఫ్ ది మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ ఆఫ్ ఆల్ మోడర్న్ థింకర్స్గా పేరు పొందాడు. ఆయన అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఆయన చెప్పేది ఏంటంటే, గాడ్ ఈజ్ డెడ్. ఇది రిలీజియస్ రిఫ్లెక్షన్స్లో అవుట్ స్టాండింగ్గా మనం గమనిస్తాం. ఎందుకంటే ఏ రిలీజియన్ చూసినప్పటికి కూడాను రిలీజియన్ ఆఫ్ ది వరల్డ్, ఎవ్రీ రిలీజియన్ ఆఫ్ ది వరల్డ్ హ్యాస్ గాడ్ ఎట్ ది సెంటర్. గాడ్ సెంటర్లో ఉన్నాడు. కాకపోతే వేర్వేరు రకాలుగా వర్ణించబడ్డాడు, వివరించబడ్డాడు గాడ్. విభిన్నమైనటువంటి మతాలలో వేర్వేరుగా గాడ్ని కన్సీవ్ చేయడం, తర్వాత వర్ణించడం జరిగింది. ఉమర్ ఇక్బే యొక్క అభిప్రాయం, ది కాన్సెప్ట్ ఆఫ్ గాడ్ ఈజ్ సెంట్రల్ టు రిలీజన్. గాడ్ యొక్క కాన్సెప్ట్ రిలీజన్కి ప్రధానమైనటువంటిది, సెంట్రల్ టు రిలీజన్. అంటే గాడ్ అనేటటువంటిది రిలీజన్కి సంబంధించినటువంటిది, రిలీజన్ అనేటటువంటిది గాడ్తో ముడిపడి ఉన్నటువంటిది. న్యూరోథియాలజీ ఫీల్డ్ని గమనించినట్టయితే గాడ్ అనేటటువంటిది ఒక బేసిక్ డిస్కషన్గా, తర్వాత గాడ్ సెంటర్గా ఉంటూ దాని చుట్టూ రిలీజన్ రివాల్వ్ అవుతుండడం. ఇది హ్యూమన్ బ్రెయిన్లో జరిగేటటువంటి ప్రక్రియ, హ్యూమన్ మైండ్లో జరిగేటటువంటి ప్రక్రియ. కొంతమంది సైంటిస్ట్ బయాలజికల్ బేసిస్ ఆఫ్ స్పిరిచువాలిటీని కూడా సీక్ చేయడం జరిగింది, వెదకడం జరిగింది. బయాలజికల్ బేసిక్ ఆఫ్ స్పిరిచువాలిటీని కూడా ఫైండ్ చేయడం జరిగింది. బయాలజికల్ బేసిస్ ఆఫ్ స్పిరిచువాలిటీ, బయాలజికల్ బేసిస్ ఆఫ్ స్పిరిచువాలిటీ. ఈ విధంగా చూసినట్టయితే ఒక గాడ్ అనేది ప్రతి మనిషి తలలో, బ్రెయిన్లో సీరియస్ ఎఫర్ట్ని
కలిగిస్తాడనేటటువంటిది మనం చెప్పుకోక తప్పదు. గాడ్ ఈజ్ ఆల్ ఇన్ హ్యూమన్ హెడ్. ఈ సీరియస్ ఎఫర్ట్ మనం అప్లై చేసినట్టయితే ఇక్కడ గాడ్ అందరి బ్రెయిన్లో, అందరి హ్యూమన్ హెడ్లో ఉన్నాడనేటటువంటిది చెప్పక తప్పదు. న్యూ రీసెర్చ్ని మనం షేర్ చేసుకోవాలనుకుంటే ఇదొక ప్యాషన్ ఫర్ అన్కవరింగ్ ది న్యూరాలజికల్ అండర్పిన్నింగ్స్ ఆఫ్ స్పిరిచువల్ అండ్ మిస్టికల్ ఎక్స్పీరియన్సెస్ ఫర్ డిస్కవరింగ్ neurological support of spiritual and mystical experiences. Spiritual and mystical experiences, neurological underpinnings ni ఈ ప్యాషన్ ఏదైతే ఉందో మనం షేర్ చేస్తూ ఉంటాం న్యూ రీసెర్చ్లో. షార్ట్గా బ్రీఫ్గా చెప్పాలంటే మన బ్రెయిన్స్లో ఎట్లాంటి సెన్స్ని మనం పొందుతాం, అది మనం ఎదుర్కొనేటటువంటిది, అనుభవించేటటువంటిది, ఎన్కౌంటర్ చేసేటటువంటిది a reality different from and in some crucial sense higher than the reality of everyday experience. ప్రతిరోజు ఎక్స్పీరియన్స్ కంటే అది క్రూషియల్ సెన్స్ హయ్యర్, ఆ తర్వాత డిఫరెంట్. ఎవ్రీడే ఎక్స్పీరియన్స్కి అది భిన్నంగా మన బ్రెయిన్స్లో ఏదో ఒక రియాలిటీని మనం అనుభవిస్తాం. ఆ ఎదుర్కొనేటటువంటి రియాలిటీ ఏదైతే ఎవ్రీడే ఎక్స్పీరియన్స్కి హయ్యర్ ఎక్స్పీరియన్స్గా మనం అనుభవిస్తామో అదే మనం స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్గా చెప్పవచ్చు అనేటటువంటిది మనం రిలీజియస్ ఎక్స్పీరియన్స్లో చెప్పాం. ఎట్లాంటి ఎక్స్పీరియన్సెస్ ఇండివిజువల్స్ పొందుతారనేటటువంటిది, అట్లాంటి ఎక్స్పీరియన్సే ఇక్కడ రెఫర్ చేయబడడం జరిగింది. ఓనన్వా ఏ విధమైనటువంటి ఒపీనియన్ని తెలియజేస్తున్నాడంటే, నేను ఒక కంట్రీ నుంచి వచ్చాను ఎక్కడైతే రిలీజన్స్ అనేటటువంటివి ఏ విధంగా కూడాను పబ్లిక్ అఫైర్స్లో రిలవెంట్ కాకుండా మరియు సూపర్ఫ్లూయస్గా అవి భావించడం, అయినా అక్కడ సొసైటీ నడుస్తూనే ఉంది. ఈ డిస్ఫంక్షనల్ రోల్స్ ఆఫ్ రిలీజన్ని మనం గమనించినట్టయితే, డిస్ఫంక్షనల్ రోల్స్ ఆఫ్ రిలీజన్ ఇది ల్యాక్ ఆఫ్ పర్సనల్ థాట్, ఫిక్స్డ్ పర్స్పెక్టివ్, ల్యాక్ ఆఫ్ పవర్, religion's rule with fear, tampered women's right, and operating on principles of deceit. పర్సనల్ థాట్ లేకపోవడం, ఫిక్స్డ్ పర్స్పెక్టివ్, ల్యాక్ ఆఫ్ పవర్, రిలీజియన్స్ రూల్ విత్ ఫియర్, tampered women's right అండ్ ఆపరేటింగ్ ఆన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ డిసీట్. మోసపూరితమైనటువంటి ఆపరేషన్, అక్కడ పరిపాలన అనేటటువంటిది జరుగుతుంది.
ఆయన ఎంఫసైజ్ చేసింది ఏంటంటే ప్రపంచం మొత్తంలో కరప్షన్ ఉంది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో, యునైటెడ్ కింగ్డమ్, రష్యా, ది ఎంటైర్ యూరప్. అయితే వాళ్ళు రిలీజియన్ని ఈ క్రైమ్స్ ఆఫ్ డ్రగ్స్, మనీ లాండరింగ్, పొలిటికల్ గ్రాఫ్ట్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ ఫ్రాడ్స్, రేసిజం, యాంటీ సోషల్ బిహేవియర్, టెర్రరిజం అండ్ అదర్ రిలేటెడ్ క్రైమ్స్ని కర్బ్ చేయడానికి, కాంబాట్ చేయడానికి రిలీజన్ని వాళ్ళు ప్రయోగించట్లేదు. రిలీజన్ అనేటటువంటి ప్రస్తావన క్యూబా ఏదైతే థర్డ్ వరల్డ్ కంట్రీస్లో ఎక్సలెంట్ ఫ్రీ మెడికల్ పాలసీస్ కలిగి ఉన్న దేశం, ఆయన అక్కడ కూడా స్ట్రాంగ్ రిలీజియస్ ఫేత్ ఉన్నట్టు మనకు తెలియదు. అదేవిధంగా సెగల్ ఆయన వాదించేది ఏంటంటే analysis of religion is secular rather than religious terms. ఏవైతే ఆరిజిన్, ఫంక్షన్, మీనింగ్, ట్రూత్ ఆఫ్ రిలీజన్ అవన్నీ కూడాను అర్థమయ్యేట్లా ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి విషయాలు. సబ్జెక్ట్ టు రిడక్షనిజం. వీటిని పట్టించుకోకుండా రిలీజియస్ ఆర్గ్యుమెంట్స్, తర్వాత డిబేట్స్ని చూసినట్టయితే వాళ్ళలో మనం రికార్డ్ చూస్తాం. ఎథియిజం, పాలిథియిజం అండ్ అగ్నాస్టిసిజం. నాట్ రికలెక్ట్ చేయడం. వెస్టర్న్ కంట్రీస్లో అగ్నాస్టిసిజం ఏ విధంగా అభివృద్ధి చెందుతూ వచ్చింది గత 100 ఏళ్లలో, దాని యొక్క ఫోకస్ ఎథిక్స్ మీద ఏదైతే హ్యూమన్ వెల్ఫేర్ని సెంటర్ చేస్తుందో, హ్యూమన్ వెల్ఫేర్కి అవసరమై ఉన్నదో వాళ్ళు దాన్నే కౌంట్ చేస్తారు, సూపర్ న్యాచురల్ని రిజెక్ట్ చేస్తారు. అగ్నాటిసిజం అక్కడ కన్సిడరబుల్ గ్రోత్ని పొందడం జరిగింది. దాని ఎఫెక్టే వివిధమైనటువంటి ఎథిక్ని హ్యూమన్ వెల్ఫేర్కి సెంట్రల్ చేసి సూపర్ న్యాచురల్ని రిజెక్ట్ చేయడం జరుగుతుంది. మానవుడు ఎన్వైరన్మెంట్ మరియు క్రియేటర్ రెండింటితో సామరస్యంగా ఉండాలంటే వాస్తవాల ముందు ఆ వండర్ మరియు హ్యూమిలిటీ యొక్క యాటిట్యూడ్స్, వైఖరులు చాలా అవసరం. కాబట్టి ఈ అస్తిత్వ ప్రపంచానికి చెల్లుబాటు అయ్యే నిబంధనలు హేతుబద్ధమైనటువంటివి. అవి రేషనల్గా, హేతుబద్ధంగా అర్థం చేసుకోగలదనే విశ్వాసం రిలీజన్ యొక్క రంగానికి చెందినటువంటిది. ఆ ప్రగాఢ విశ్వాసం, మతం అనేటటువంటిది లేకుండా నేను నిజమైన శాస్త్రవేత్తగా ఊహించుకోలేను అని ప్రొఫెసర్ ఐన్స్టైన్ ఆయన
అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది, చెప్పడం జరిగింది. ఈ థీసిస్ ఎంత ఎక్కువ అటాక్ చేస్తే ఫెనామినన్ అంత బలంగా ఉంటుందని సమర్థిస్తుంది. అందువల్ల కొన్ని అటాక్స్ ముందుకు తీసుకెళ్ళిన తర్వాత ఇక్కడ అత్యంత ముఖ్యమైన విచారణ వస్తుంది. వాట్ ఈజ్ రిలీజన్? మతం అంటే ఏంటి అనేటటువంటిది. మతం అంటే ఏమిటి అనేటటువంటిది. మతం అంటే ఏమిటి అనేటటువంటిది ఇక్కడ ప్రశ్న ఉద్భవిస్తుంది. రిలీజన్ అనేటటువంటిది న్యూ టెస్టామెంట్, బసిలియా కింగ్డమ్ లాంటి కంపోజిట్ అండ్ కాంప్లెక్స్ వర్డ్. అది అర్థం చేసుకోలేనటువంటి సినానిమ్. దాన్ని ఏ సమగ్రమైనటువంటి పర్యాయ పదము, కాంప్రహెన్సివ్ సినానిమ్, ఫ్రేజ్ ఆర్ సెంటెన్స్ ఫుల్ మీనింగ్ని తెలియజేయడం జరగదు. వరల్డ్ వైడ్ జీవన విధానాలు మరియు విశ్వాసం ప్రకారం ప్రజలు మతాన్ని భిన్నంగా చూస్తూ ఉంటారు. ఇది మానవ జీవితంలో ఒక అంశం. మతం మనతో చాలా ఉంది. Religion is very much with us. తర్వాత తరచుగా మనం దాని గురించి మాట్లాడుతూ ఉంటాం. ఇది హ్యూమన్ సొసైటీలో ఎంతటి ప్రామినెంట్ ఫీచర్ అంటే దాన్ని ఏదో సింపుల్గా ఇగ్నోర్ చేయడం తగదు. వరల్డ్ హిస్టరీ కూడాను రిలీజియన్ లేదా రిలీజియస్ రెఫరెన్స్ లేకుండా కంప్లీట్ కాదు. ఏ దేశ చరిత్ర, ఏ నేషన్ హిస్టరీ కూడా రిలీజన్ రెఫరెన్స్ తీసుకోకుండా రాయడం జరగదు. అంటే ప్రతి నేషన్ హిస్టరీలో రిలీజన్ యొక్క రెఫరెన్స్ ప్రపంచ చరిత్రలో కూడా మనం చూసినట్టయితే రిలీజన్ గురించి ప్రస్తావించకుండా అసంపూర్ణంగానే ఉంటుంది. అంటే రిలీజన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేటటువంటిది మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రతి నేషన్లో ఇప్పుడు రిలీజన్ అనేటటువంటిది పాటించబడుతుంది. కాకపోతే విశ్వాసాలు, నమ్మకాలు భిన్నంగా ఉంటాయి. ఇక్కడ స్పష్టమైనటువంటి విషయం ఏంటంటే హ్యూమన్ కన్సర్న్ యొక్క ఫెనామినన్ కాంప్లెక్స్. ఈ హ్యుమానిటీస్లో స్టడీ చేయబడినటువంటి మోస్ట్ ఇన్వాల్వింగ్ ఫెనామినా. హ్యుమానిటీస్లో ఈ ఫెనామినా మోస్ట్ ఇన్వాల్వింగ్ ఫెనామినా
మనం స్టడీ చేస్తాం. హ్యుమానిటీస్లో మోస్ట్ ఇన్వాల్వింగ్ ఫెనామినాగా స్టడీ చేస్తాం మనం హ్యుమానిటీస్లో. రిలీజియన్ని డిఫైన్ చేయడం అనేటటువంటిది పెట్టిన, ఎందుకంటే అది ఎండ్లెస్ కాంట్రవర్సీకి దారి తీయవచ్చు, ఆ డిబేట్కి దారి తీయవచ్చు. అందుకొరకే ఈ ప్రాపర్ డెఫినేషన్ అనేటటువంటిది రిలీజన్కి సంబంధించినటువంటిది, రిలీజన్ని డిఫైన్ చేయడం అనేటటువంటిది ఎల్లప్పుడూ ఎప్పుడు కూడాను ఒక ఫ్రూట్లెస్ ఎక్సర్సైజ్గానే ఉండిపోయింది. మతం అంటే ఏంటి, ఇది డిఫైన్ చేయడం ఒకటి ఎండ్లెస్ కాంట్రవర్సీ, తర్వాత డిబేట్కి దారి ఇవ్వడమే కాకుండా ఫ్రూట్లెస్ ఎక్సర్సైజ్గా పరిణమించింది. సిసిరో లాటిన్ రైటర్ రిలీజియో అనే పదాన్ని వాడి ఇది లెగ్ లేదా లాటిన్ వర్డ్ రెలెగ్రీ నుంచి ఉద్భవించినట్టు భావించాడు. సర్వియస్ అభిప్రాయపడడం రిలీజియో అనేటటువంటిది లివ్ ఆర్ ది వర్బ్ రిలిగరే టు బైండ్ బ్యాక్ అనేటటువంటిది దాని నుంచి రావడం అనేది ఆయన వ్యూ. లాక్టెంటియస్ ఆయన సమ్మతించినటువంటిది విషయం సర్వియస్ తోటి ఆయన సర్వియస్ అభిప్రాయంతో ఏకీభవిస్తాడు. రిలిగరే నుంచి వచ్చినట్టు బాండ్ ఆర్ రిలేషన్షిప్ ఆర్ కమ్యూనియన్ బిట్వీన్ ది హ్యూమన్ అండ్ ది డివైన్. అసలు రిలీజియన్ యొక్క అర్థం ఇది. రిలీజియన్ అనేటటువంటిది గాడ్కి సంబంధించినటువంటిదే కాకుండా మ్యాన్కి సంబంధించినటువంటిది, గాడ్కి సంబంధించినటువంటిది. అది కమ్యూనియన్ బిట్వీన్ ది హ్యూమన్ అండ్ ది డివైన్. కమ్యూనియన్ బిట్వీన్ ది హ్యూమన్ అండ్ ది డివైన్, ఇది రిలీజియన్ అనేటటువంటి దాని యొక్క అర్థం. వీళ్ళు ఆ విధంగా తమ అభిప్రాయాలని వ్యక్తం చేయడం, తద్వారా మనకు రిలీజన్ అంటే ఏంటి, రిలీజన్ ఒక కమ్యూనియన్, అవినాభావ సంబంధం బిట్వీన్ హ్యూమన్ అండ్ ది డివైన్. న్యూస్ తన రీసెర్చ్ గురించి చెబుతూ ఎలా ప్రారంభమైంది, రిలీజన్ మీద కొన్ని అటాక్స్ జరిగినప్పటికీ కూడాను ఆ ఆర్గ్యుమెంట్స్ యొక్క ఇంటెన్సిటీ, ఆ అభిమతాలకు అనుగుణంగా లేదా భిన్నంగా ఉన్నప్పటికీ కూడాను అనంతకాలం నుంచి హ్యూమన్ అండ్ స్పిరిచువల్ బీయింగ్స్ యొక్క ఈ రెండు హ్యూమన్ మరియు స్పిరిచువల్ బీయింగ్స్ యొక్క ఎగ్జిస్టెన్స్ ఉంది. అది సెక్యులరిజం కానివ్వండి, హ్యూమనిజం కానివ్వండి, ఎథియిజం లేదా అలాంటివి వేరే అదర్ ఫిలాసఫీస్, ఏది ఏమైనా వరల్డ్ సూపర్ న్యాచురల్ లేదా సచ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ హ్యుమానిటీని డినై చేయలేదు. ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది సూపర్ న్యాచురల్ అండ్ సచ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ హ్యుమానిటీ ది వరల్డ్ కెనాట్ డినై కంప్లీట్లీ. ప్రపంచానికి తెలుసు, ప్రతి వ్యక్తికి తెలుసు. మనం రిలీజియస్ ఎక్స్పీరియన్స్లో చెప్పుకున్నాం, ప్రతి సాధారణ వ్యక్తికి ఒక ఎక్స్పీరియన్స్ అనేటటువంటిది, రిలీజియస్ ఎక్స్పీరియన్స్ అనేటటువంటిది కలుగుతుంది. కాబట్టి
world cannot the world cannot deny completely the experience of the supernatural and such influence on humanity. కాబట్టి అందులో సందేహం లేదు, స్పిరిచువల్ కంట్రోల్స్ ది ఫిజికల్. ప్రపంచాన్ని స్పిరిచువల్ పవర్ సుప్రీం పవర్ కంట్రోల్ చేస్తుంది అనేటటువంటి ఇది ఈ భావన హ్యూమన్ లైఫ్లో వర్షిప్ని తీసుకురావడం జరిగింది. ఉదాహరణ తీసుకోవాలనుకుంటే వర్షిప్. One may presume that private and public worship to Africans stems from the awareness that human is a creature and consequently depends on powers superior to that of humanity. Dependent, man అనేటటువంటి వాడు హ్యూమన్. మ్యాన్ దేవుడు కాలేడు, మానవుడు దేవుడు కాదు. మానవుడు డిపెండెంట్. ఎవరైనా ఒక క్రియేచర్, ఒక ప్రాణి ఆన్ పవర్స్ సుపీరియర్ టు దట్ ఆఫ్ హ్యూమానిటీ. ఈ హ్యూమన్ పవర్స్ కంటే సుపీరియర్ పవర్ మీద హ్యూమన్ బీయింగ్స్ డిపెండ్ అవుతూ ఉంటాయి. మ్యాన్ కెనాట్ బి గాడ్. మ్యాన్ ఈజ్ డిపెండెంట్ creature and consequently depends on powers superior to that of humanity. Power, superior power to that of humanity. హ్యూమన్ పవర్ కంటే సుపీరియర్ పవర్ ని వర్షిప్ చేయడం అనేటటువంటిది ఆఫ్రికన్స్ గుర్తించారు. ఇది న్యూసో యొక్క అభిమతం. ఏ పవర్ అయితే హ్యుమానిటీని సృష్టించిందో అది ఒక రిలేషన్షిప్లో ఇన్వాల్వ్ అయి ఉంది. అది సమస్త జీవుల మీద, సొసైటీ మీద కూడా ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది. The power that brought humanity into being and humanity on one part are involved in a relationship which affects virtually all the living and even the society at large. Relationship with what అనేటటువంటిది మనం చూసాం. కమ్యూనియన్ బిట్వీన్ ది హ్యూమన్ అండ్ ది డివైన్. హ్యూమన్ అండ్ ది డివైన్. రిలేషన్షిప్ బిట్వీన్ మ్యాన్ అండ్ గాడ్. ఈ హ్యూమన్ డివైన్ రిలేషన్షిప్నే రిలీజన్గా మనం భావిస్తూ ఉంటాం. ఇదే రిలీజన్. హ్యూమన్ డివైన్ రిలేషన్షిప్నే మనం రిలీజన్ అంటాం. రిలీజన్ అంటే హ్యూమన్ డివైన్ రిలేషన్షిప్. ఏ విధంగా ఉండాలి హ్యూమన్ డివైన్ రిలేషన్షిప్? ఎవరు ఏ విధంగా పిలిచినా ప్రజలు, గ్రూప్ లేదా కల్చర్ డివినిటీని అడ్రస్ చేయడానికి ఒప్పుకుంటారు. దెర్ ఈజ్ డివినిటీ, దెర్ ఈజ్ డివైన్ పవర్, దెర్ ఈజ్ గాడ్. రిలీజన్ అనేటటువంటిది ఒకటే కాకుండా మెనీ పాత్వేస్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇంక్లూడింగ్ క్రిస్టియానిటీ, జుడాయిజం, ఇస్లాం, ఆఫ్రికన్ ట్రెడిషనల్ రిలీజన్, హిందూయిజం, బుద్ధిజం, జైనిజం, కన్ఫ్యూషనిజం, టాయోయిజం, షింటోయిజం మొదలైనవి. కొన్ని రిలీజన్ లేదా రిలీజియస్ గ్రూప్స్ సెక్షన్స్ని లేదా సెక్ట్స్ని కూడా
వాళ్ళు కలిగి ఉన్నారు. ఎందుకంటే బ్రౌన్ చెప్పిన దాని ప్రకారం నో టూ పీపుల్ ఎవర్ రెస్పాండ్ టు God's presence the same way. No two people ever respond to God's presence the same way. ఎందుకంటే గాడ్స్ ప్రెజెన్స్ని రెస్పాండ్ చేసేటటువంటి పద్ధతులు ఏ ఇద్దరి మధ్యలో కూడాను పోలిక ఉండకుండా ఉండవచ్చు. ప్రతి పర్సన్ యొక్క ప్రేయర్ పర్సనల్. తర్వాత ప్రతి పర్సన్ యొక్క రెస్పాన్స్ గాడ్కి అది సొంత ఇండివిజువల్ క్వాలిటీ అండ్ అది క్యారెక్టరిస్టిక్స్. ప్రతి వ్యక్తి యొక్క ప్రేయర్ ఆయన యొక్క పర్సనల్. తర్వాత ప్రతి ఒక్క వ్యక్తి యొక్క రెస్పాన్స్ గాడ్కి ఆయన యొక్క ఇండివిజువల్ క్వాలిటీని తర్వాత క్యారెక్టరిస్టిక్స్తో కలిగి ఉంటుంది. ఇండివిజువల్స్ కమ్యూనిటీలో ఓన్ ఎక్స్పీరియన్సెస్ని షేర్ చేయవచ్చు. రిలీజన్ ఈజ్ అన్ ఇండివిజువల్ అండ్ సోషల్ యాక్టివిటీ. కాబట్టి రిలీజన్ అనేటటువంటిది ఇండివిజువల్ అండ్ సోషల్ యాక్టివిటీ. ఇండివిజువల్ అండ్ సోషల్ యాక్టివిటీ. ఇండివిజువల్ అయినప్పటికీ కూడాను సోషల్ యాక్టివిటీ. సొసైటీకి ఏ విధమైనటువంటి భంగం కలగకూడదు. సొసైటీకి ఏ విధమైనటువంటి ప్రమాదము కలగకూడదు. సొసైటీ కూడా సంపూర్ణంగా శాంతియుతంగా సామరస్య భావంతో అది నడుస్తూ ఉండాలి. రిలీజన్ అనేటటువంటిది ఇండివిజువల్ అండ్ సోషల్ యాక్టివిటీ. ఇండివిజువల్ అయినప్పటికీ కూడాను సోషల్ యాక్టివిటీ. కాబట్టి ఎవరి అభిమతం వారిది, ఎవరి మతం వారిది, ఎవరి ప్రార్థన వారిది. కానీ సొసైటీని ఈ విధంగా ఏ విధంగా కూడాను ఘర్షణల పాలు చేయడం అనేటటువంటిది రిలీజన్కి విరుద్ధం. ప్రతి రిలీజన్ కూడా అదే చెప్తుంది. ఏ రిలీజన్ కూడా వేరే రిలీజన్ మీద దాడి చేయమను, లేకుంటే మనిషిని హతం చేసుకోండను, ఆ విధంగా మత ఘర్షణలకు తావు ఏ మతం కూడా ఇవ్వలేదు. ప్రతిసారి నేను చెప్తున్నాను, మనిషి లేదా మానవుడు తనను అర్థం చేసుకోవాలి, తన మతాన్ని అర్థం చేసుకోవాలి. ముందు తనేంటో తనకు అర్థం కాదు, తన మతం ఏంటో తనకు అర్థం కాదు. తన మతాన్ని, తన రిలీజన్ని తాను సవ్యంగా నేర్చుకొని తెలుసుకొని ఉంటే, ఆ విలువలేంటో తను ఆచరించి ఉంటే, వేరే మత గ్రంథాలని కూడాను పఠించి, ఎందుకంటే ఏ గ్రంథమైనా ఏ మతమైనా దేవుడికి సంబంధించినటువంటిదే కాబట్టి అన్ని మత గ్రంథాలను కూడా అందరూ పఠించి తెలుసుకొని గొప్పదా తప్పుదా అనేటటువంటిది కాకుండా ఏ మతం ఏం చెప్తున్నది అనేటటువంటిది అర్థం చేసుకొని అదొక సోషల్ యాక్టివిటీగా పీస్ని ఎస్టాబ్లిష్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి ఇండివిజువల్ మీద ఉంటుంది. ఒకవేళ ఏ మతాన్ని ఏ మతస్థుడైనా ద్వేషించుకుంటున్నాడంటే ఆయనకు మతం గురించి తెలియదు, మూర్ఖుడు, ఆయన ఒక ఉన్మాదిగా మనం ఇక్కడ ప్రకటించవచ్చు. ఎందుకంటే ఏ మతం కూడాను వేరే మతం వాళ్ళను అసహ్యించుకోవడం, ద్వేషించుకోవడం అనేటటువంటిది చేయమని చెప్పలేదు. ఆ విధంగా జరుగుతుందంటే మూర్ఖులే ఆ విధంగా చేస్తారు తప్ప వేరే ఎవరు కూడాను తమ మతాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు,
ఇతర మతాన్ని కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ శాంతిని స్థాపించే ప్రయత్నం చేస్తారు. అది మతం నేర్పేటటువంటి విషయం, సారం, మతం యొక్క సారం. ఆ విధంగా జరగడం లేదు అంటే అది మతం యొక్క తప్పు కాదు, మతం తెలుసుకోనటువంటి వాళ్ళ యొక్క తప్పు, మతం గురించి తెలియని వాళ్ళ యొక్క తప్పు. రిలీజన్ ఏ విధంగా డిఫైన్ చేయబడ్డప్పటికీ కూడాను, ఏ విధంగా హ్యూమన్ బీయింగ్స్ యొక్క రిలీజన్తో ఉంది, మతాన్ని వాళ్ళు దేన్నైతే హోలీ, సేక్రెడ్, స్పిరిచువల్ ఆర్ డివైన్ గాడ్గా తలుస్తారో భావిస్తారో వాళ్ళు తెలుసు. వర్షిప్ అనేటటువంటిది బేసిక్ ఎలిమెంట్ రిలీజన్కి సంబంధించి. వర్షిప్ అనేటటువంటిది మోస్ట్ బేసిక్ ఎలిమెంట్ కావచ్చు రిలీజన్కి సంబంధించినటువంటిది. కానీ బిలీవర్స్ మోరల్ కండక్ట్, రైట్ బిలీఫ్, రిలీజియస్ ఇన్స్టిట్యూషన్లో పార్టిసిపేట్ చేయడం, ఇవి రిలీజియస్ లైఫ్ యొక్క కాన్స్టిట్యూయెంట్ ఎలిమెంట్స్గా వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు. బిలీవర్స్ ప్రాక్టీస్ చేస్తారు, వారే నిజమైనటువంటి బిలీవర్స్. రైట్ బిలీఫ్, రైట్ మనం బౌద్ధ మతంలో చూసినప్పుడు కూడా ఏ విధంగా 8 ఫోల్డ్ పాత్ అనేటటువంటిది మనం చూసాం. వాటి యొక్క వివరణ మనం చూడాలి. ఎక్కడైతే 4 నోబుల్ ట్రూత్స్, ఆ తర్వాత 8 ఫోల్డ్ నోబుల్ పాత్ అనేటటువంటివి ఏవైతే వచ్చాయో అవి ఏంటి అనేటటువంటిది మనం తెలుసుకోవాలి. అంతే కూడాను సమ్యక్ చరిత, రైట్ నాలెడ్జ్, రైట్ లైవ్లీహుడ్, ఎవ్రీథింగ్ షుడ్ బి సమ్యక్. ఇట్లాంటి బిలీవర్స్, ఇట్లాంటి ప్రాక్టీస్ని బిలీవర్స్ చేయడం జరుగుతుంది. బిలీవర్స్ లేదా వర్షిపర్స్ ఎవరైతే ఉన్నారో హ్యూమన్, కానీ హ్యుమానిటీ అనేటటువంటిది సోషల్, అది గుర్తుంచుకోవాలి మనం. సొసైటీ గ్రిగేరియస్, హ్యుమానిటీ ఈజ్ గ్రిగేరియస్, సోషల్. డైవర్స్ యాక్టివిటీస్, లైఫ్ అనేటటువంటిది ఫుల్ ఆఫ్ డైవర్స్ యాక్టివిటీస్. లైఫ్ అనేటటువంటిది డైవర్స్ యాక్టివిటీస్తో నిండి ఉన్నటువంటిది. మోర్ దాన్ 1 పర్సన్ ఎట్ 1 time ఆర్ ది అదర్. ది వైట్ కెన్ గో టు ది బ్లాక్ అండ్ ది బ్లాక్ ఆల్సో గో టు ది వైట్. ఈ విధంగా మనిషితో అవసరం అనేటటువంటిది తప్పగా ఉంటుంది. సోషల్ బీయింగ్, సర్వీస్ టు మ్యాన్ ఈజ్ సర్వీస్ టు గాడ్. ఇక్కడ కొన్ని చాలా సూక్తులు ఇవ్వబడ్డాయి. కేవలం మనం ఇంట్రొడక్షన్ చూస్తున్నాం, ఎందుకంటే రిలీజన్ అనేటటువంటిది ఏంటి ముఖ్యంగా మనం చూస్తున్నాం. రిలీజన్ పేర ఎట్లాంటి రయట్స్, ఎట్లాంటి ప్రక్రియలు ఇక్కడ సాగుతున్నాయి అనేటటువంటిది, ప్రపంచం అనేటటువంటిది ఏ విధంగా మూఢ్యం వైపు పయనిస్తున్నది, ఏ విధంగా ప్రగతికి బదులుగా అధోగతి వైపు సమాజం వెళుతుంది అనేటటువంటిది మనం గమనించవలసినటువంటి అవసరం. రిలీజన్ అనేటటువంటిది నాకెంత ముఖ్యమో నా ఎదుటివాడికి కూడా అంతే ముఖ్యం. కాబట్టి నేను, నా ఎదుటివాడు, నాతో ఉన్నవాళ్ళు ఒక సొసైటీ. మనమంతా కూడాను రిలీజన్ ఏది ఉన్నప్పటికీ, ఏ విశ్వాసం ఉన్నప్పటికీ మనం
సొసైటీలో సోషల్ బీయింగ్స్గా కలిసి జీవించవలసిన అవసరం ఉంది. అది ప్రతి మతం కూడాను స్పష్టంగా తెలియజెప్తుంది. ప్రతి మతం కూడాను స్పష్టంగా చెప్పేది అదే. ఎందుకంటే సృష్టికర్త ఒక్కడే. పేర్లు వేరు కావచ్చు, పద్ధతులు వేరు కావచ్చు, మానవులంతా ఒక్కటే. అన్ని రిలీజియస్ స్క్రిప్చర్స్లో ఉన్నాయి, అన్ని మతాలు చెప్పేది అదే. అయినా మన ప్రవృత్తి ఏ విధంగా ఉంది అనేటటువంటిది ఒకసారి మనం ప్రశ్నించుకోవాలి, ఒకసారి మనం అవలోకన చేసుకోవాలి. ఈ రిలేషన్షిప్ని చూసినట్టయితే, ఈ రిలీజియన్ డెఫినేషన్ని చూసినట్టయితే, హ్యుమానిటీ ఈజ్ quest ఫర్ ది డివైన్ అండ్ ది డివైన్ రెవల్యూషన్ ఆఫ్ సెల్ఫ్ టు హ్యుమానిటీ. ఇక్కడ హ్యుమానిటీ యొక్క quest ఫర్ ది డివైన్ కోసం ఏ విధంగా మనిషి ప్రాకులాడతాడు, quest ఉంది, ఎంతటి దాహం, ఎంతటి భక్తి, ఎంతటి డివోషన్ ఉంది. అండ్ ది డివైన్ రివల్యూషన్ ఆఫ్ సెల్ఫ్ టు హ్యుమానిటీ. మరి గాడ్ కూడాను తనేంటి అనేటటువంటిది రివీల్ చేసుకోవాలి. సెల్ఫ్ రివల్యూషన్ టు హ్యుమానిటీ. గాడ్ తన గురించి తెలియజేశాడు. ఆ గ్రంథాలు ఉన్నాయి, ఆ గ్రంథాలు మనం పఠించాలి, అర్థం చేసుకోవాలి. అప్పుడు గాడ్ ఏంటి, మ్యాన్ ఏంటి, హ్యూమన్ డివైన్ రిలేషన్షిప్ ఏంటి అనేటటువంటిది మనకు అర్థమవుతుంది. మనం ఆ ప్రయత్నం చేయం. మనకు తెలిసిందే మనం ఆచరిస్తాం, అదే గొప్పదిగా సరైనదిగా భావిస్తాం. కానీ దైవ గ్రంథాలన్నీ కూడా ముఖ్యంగా స్పష్టంగా అవి దైవ గ్రంథాలుగా అవి రుజువు చేయబడ్డాయి, నమ్మబడ్డాయి. అన్నీ కూడాను వాటిని అన్నింటిని కూడా మనము చదవగలగాలి. అప్పుడు మనం అర్థం చేసుకుంటాం మతం ఏంటి, రిలేషన్షిప్ బిట్వీన్ హ్యూమన్ అండ్ డివైన్ ఏంటి, గాడ్ రెవల్యూషన్ ఏంటి, గాడ్ తన గురించి ఏం తెలియజెప్పాడు, ఏ విధంగా నడుచుకోమన్నాడు మనుషుల్ని, ఏం చేయమన్నాడు, ఈ విధంగా ప్రళయం తమకు తామే తెచ్చుకోమని చెప్పాడా, లేదా కలిసి సుఖంగా ప్రపంచంలో జీవించి పరీక్షలో నెగ్గి జీవితం సార్థకం చేసుకోమన్నాడా అనేటటువంటిది మనం స్క్రిప్చర్స్ని చదివినప్పుడు, స్క్రిప్చర్ అనేటటువంటిది ఏ మతానికి సంబంధించినప్పటికైనప్పటికీ కూడాను, దానికి ఏ పేరున్నప్పుడు కూడాను అది రిలీజియస్ స్క్రిప్చరే, అది రిలీజన్కి సంబంధించినటువంటిది. ఇప్పుడు వేరే మతస్థులు కూడాను ఖురాన్ని చదివి ఎంతో గ్రహించారు. ముస్లింలు కూడాను గీతాను చదువుతున్న వాళ్ళు, చదివిన వాళ్ళు ఉన్నారు, అర్థం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. గాంధీ గారు అన్నారు ఖురాన్ని చదివి, లా ఇలాహా ఇల్లల్లా అనడంలో తప్పేముంది, దాని అర్థం ఏంటి తెలుసుకోవాలి కదా. లా ఇలాహా ఇల్లల్లాహ్ అంటే ఏంటి అర్థం, అది అరబిక్లో ఉంది, మనం తెలుగులో చెప్తాం, కొందరు సంస్కృతిలో చెప్తారు, కొందరు వేరు వేరు భాషలో చెప్పుకుంటారు. దీనికోసము ప్రత్యేకించి అవి సృష్టించబడలేదు, పంపించబడలేదు. వాళ్ళ కోసం అవి ఏ కాలంలో ఆయా కాలాలలో వస్తూ ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా ఏ విధంగా అప్పట్లో ఇప్పట్లో రిలీజన్ అనేటటువంటిది గాడ్ గురించి ఏం తెలియజేస్తున్నది, ఆ రిలేషన్ ఏంటి గాడ్కి డివైన్కి అనేటటువంటిది స్పష్టంగా అర్థం చేసుకోవడానికి మనం చేయవలసినటువంటి పని ఏంటంటే సర్వమత గ్రంథాలను పఠించి అర్థం చేసుకోవడం ముఖ్యం, సరిగా అర్థం చేసుకోవడం ముఖ్యం. మనం అర్థం చేసుకోకపోవచ్చు, తెలిసిన వాళ్ళు, అర్థం చేసుకున్న వాళ్ళు
మనకు తెలిసినటువంటిది వాళ్ళకు చెప్పి వాళ్ళ నుంచి మనం స్వీకరించడం. ఎందుకంటే నేను ఇంతకుముందు కూడా చెప్పాను, జాతిన పూచో సాధుకి పూచిలీచి యజ్ఞ మూలు కరో తలవారిగా పడాలన్నంటున్నా. మనకి ఏంటి, ఒక టీచర్కి మతం ఉంటుందా, టీచర్కి కులం ఉంటుందా, ఏ కులం అనేటటువంటిది చూస్తాడు ఆ విద్యార్థులందరూ కూడా. అదే పాఠం చెప్తాడు, అదే నీతి చెప్తాడు, అదే మంచి మార్గం చెప్తాడు. ఎందుకంటే అదొక సొసైటీ. క్లాస్ రూమ్ ఇది సొసైటీని తయారు చేయాలి, జాతికి చెప్పాలి, మంచి విషయాలు చెప్పాలి. పిల్లలు ఏ మతస్థులు ఏ కులస్తులు అని టీచర్ చూడడు కదా. కాబట్టి రిలీజియస్ టీచర్ కూడా అంతే. మతంలో ఏముంది, మత సిద్ధాంతాలు ఏంటి అనేటటువంటి చెప్తూ ఉంటారు. కాబట్టి ఏ మతస్థులైనా మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకోవచ్చు. ఎందుకంటే అది ఏంటి మతం అనేటటువంటిది మనం తెలుసుకోవాలి.